నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలోని గూడూరు అభివృద్ధి అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నియోజకవర్గంలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేస్తాం. మనుబోలు ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పార్టీలకు అతీతంగా పేదలకు చేయూత. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ముత్యాలమ్మ జాతర ప్రారంభం. చిలుకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. టీడీపీ హయాంలోనే అనేక వార్డుల అభివృద్ధి జరిగిందని, పంబలేరు వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ సెంటర్, అరుంధతివాడ, సాధుపేట, విందూరు, చెన్నూరు జంక్షన్లలో 7 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. అశోక్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిలుకూరు జాతీయ రహదారి నుండి 2వ పట్టణ పరిధిలోని కోర్ట్ సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద పెద్దలు పొనకా శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. వారు పార్టీలో లేకపోయినప్పటికీ ఆ విషయాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, స్థలం ఎక్కడో మా నాయకులు గుర్తిస్తారని ఆయన వివరించారు. సెంట్రల్ లైటింగ్ చెప్పిన వెంటనే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పా, అప్పుడు చేయలేకపోయా. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ చెప్పా ఇస్తామని చెప్పి కమిషనర్ గారికి చెప్పా. కమిషనర్ గారు సెంట్రల్ లైటింగ్ అనేది ఖచ్చితంగా అవసరం మా గూడూరు కంటే అప్పటికప్పుడు స్పందించి మా కమిషనర్ గారు మీకు తెలుసు సెంట్రల్ లైటింగ్ ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా తెలుసు. అయితే ఇక్కడ కూడా ఏమని చెప్పాం, కానీ రోడ్డు చిన్నదైపోద్ది ఎమ్మెల్యే గారు, ఇక్కడ వేరే ప్లాన్ చేద్దామని పక్కనంతా వేయించాం. మొత్తం ఆ పక్క ఈ పక్క అన్ని లైట్లు వేయించాం. తర్వాత సెంటర్స్లో అంటే స్లమ్ పేదవాళ్ళు ఎక్కువగా నివసించే తోట, అలాగే కూడలి ఎక్కువ మంది జనాలు చేరే తోట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అక్కడ వేయించాం. తర్వాత గురవయ్య వార్డులో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి వేయించాం. అట్లాగే మళ్ళీ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ మా చంద్రమౌళి, మా నరసింహనాయుడు గారు, అలాగే మా మోహను, మా శ్రీధరు వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ కూడా వేయించాం. చాలా సంతోషంగా ఉంది. లైటింగ్ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయపరుచుకొని ఈరోజు పనులు చేస్తున్నారు. దానికి ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి ఇప్పుడే నేను మా మిస్సెస్ మాట్లాడుతూ వచ్చాను. కమిషనర్ ఇప్పుడు అంటే 2-3 నెలలు అంటే ఆయన పోతే ఏంటబ్బా, ఇంకా ఆయన పోతే ఎవరు వస్తున్నాను నా మిస్సెస్ కూడా మాట్లాడుతుంది. ఆయన పోతే ఇంకెంత మనకి మంచి కమిషనర్ కావాలి కదా అని. ఎందుకంటే ఇటువంటి కమిషనర్ ఉండడం వల్లే గూడూరులో 100 ఉన్నా ఆయన బాధ లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చేయాల్సింది చేసేస్తాడు. అయితే మా కమిషనర్ గారికి ఇంకొక చిన్న రిక్వెస్ట్, నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర అక్కడ ఒక లైట్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి 2 అక్కడ రాజశేఖర రెడ్డి గారికి దేశం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి దేశం. కాబట్టి ముఖ్యమంత్రులు మనం గౌరవించాలి. పార్టీతో మా సంబంధం మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రానికి
ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఆ మహానుభావుడు దయే. ఈరోజు ఆ మహానుభావుడు విగ్రహం దగ్గర ఖచ్చితంగా మీరు వేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అది కూడా కొనగా శివకుమార్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని కూడా కట్టించిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఆయన పార్టీలు లేకపోయినా కట్టించిన మాట చెప్పాల్సిన బాధ్యత నాది ఉంది కాబట్టి చెప్తున్నా. అలాగే త్వరలో కూడా పెద్దలు మా పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో గూడూరు టౌన్లో కానీ చెన్నూరులో కానీ ఎక్కడో దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పెద్దలు గంగాప్రసాద్ గారు చెప్పారు. దయచేసి ఎక్కడ పెట్టాలో మీరు మాట్లాడుకుని జిల్లా కమిటీ వాళ్ళు అధ్యక్షులు మాట్లాడుకొని చెప్తే అది ఇక్కడ కూడా విగ్రహాన్ని పెడతాం. అలాగే పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చూస్తున్నాం. ఒక హాఫ్ ఎకర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి శంకుస్థాపన కూడా చేస్తామని చెప్పి కూడా ఉన్నాయి. సివిజీ పార్క్ దగ్గర కూడా ఇదే విధంగా లైట్లు వేసాం. ఇక్కడ కూడా ఆ పక్క ఈ పక్క పెద్దలు సుధారెడ్డి గారి కోరిక మేరకు లెమన్ మార్కెట్ దాకా కూడా మా కమిషనర్ గారు లైట్లు వేసిన విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము చేసాం నెల్లూరు వరకు భాస్కర్ రెడ్డి గారు ఊరు వరకు మేము లైట్లు వేసాం. ఎందుకంటే మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. ఇంకా పలువురు మాట్లాడారు. హైవే మీదకు చేస్తున్నాము. ఇప్పుడు ప్రధాన కూడళ్ళు అయినటువంటి మన మాయాబజార్ వాటర్ ట్యాంక్ దగ్గర డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, అలానే భారత్ పెట్రోలియం బంక్ దగ్గర ఇక్కడ మన 6వ వార్డుకు సంబంధించిన జంక్షన్లో సాధుపేట సెంటర్లో, అలానే ఇంపార్టెంట్గా వెంకటగిరి రోడ్లో ఆ సివిసి బార్ దగ్గర ఉన్నటువంటి ఆ జంక్షన్లో వై జంక్షన్లో బైపాస్ పోయేదానికి టౌన్లోకి వచ్చేదానికి దగ్గర ఆ సర్కిల్లో కూడా లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ప్రీవియస్గా ఒక టైంలో యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయినటువంటి పోల్స్ని మళ్ళీ వాటిని ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు రహీం, పులిమి శ్రీనివాసులు, వేగూరు రాజేంద్ర ప్రసాద్, గురవయ్య, చంద్రమౌళి, శ్రీధర్, అలీ బాషా, వేముల సునీల్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 3124 సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని ఉన్నత పాఠశాల ఆవరణలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. మనుబోలు ఉన్నత పాఠశాలలో మండలంలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో నియోజకవర్గంలో 3124 సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే 1841 సైకిళ్లను విద్యార్థులకు అందజేశామన్నారు. మిగతా సైకిళ్లను త్వరలోనే ఇస్తామని పేర్కొన్నారు. SCIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సైకిళ్లు అందజేస్తున్నామని తెలిపారు. బాలిక విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను పాఠశాలకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. 41 సైకిళ్లు 8, 9 గర్ల్స్ కి హై స్కూల్స్ లో 8వ తరగతి 9వ తరగతి చదివే బాలికలందరికీ 1841 సైకిళ్లు ఇస్తున్నాం. హీరో సైకిల్స్ నిన్న పొదలకూరులో ఇచ్చాం. పొదలకూరులో దాదాపు 576 ఇచ్చాం. ఇప్పుడు మనుబోలులో 256 ఇస్తున్నాం. ఇవి లోకేష్ బాబు యువగలని కూడా మేము స్ఫూర్తిగా తీసుకొని ఆయన 3120 కిలోమీటర్లు నడిచాడు. కొరవ అరౌండ్ 1250 1300 ఎన్ని ఉంటాయో ఆ బ్యాలెన్స్ కూడా 3124 కిలోమీటర్లు రీచ్ అయ్యేటట్టుగా ఆ సంఖ్య రీచ్ అయ్యేటట్టుగా సైకిల్ పంపిణీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ CL కంపెనీ చాలా ముందుకు వచ్చి హాస్పిటల్స్ అన్నిట్లో 1,80,00,000 ఇచ్చినారు. ఇప్పటికీ పొదలకూరు CHC కానీ వెంకటాచలం CHC మిగతా PHCలు అన్నిటికీ 1,80,00,000 ఇచ్చారు. ఇప్పుడు ఇక ఇది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద కూడా మహమ్మదాపురం, మొత్తుకూరు చేశాము. మనుబోలు హై స్కూల్కి కూడా ఒక 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి మనవి చేస్తుండా. ఏదేమైనా CL కంపెనీ బ్రహ్మదేవంలో మనం ల్యాండ్ ఇస్తున్నాము. 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టేదానికి నిర్ణయించుకున్నారు. అది కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము. చిన్న విషయం కాదు. ట్రీట్మెంట్ ఫ్రీ, పరీక్షలు కూడా టెస్టులు కూడా ఫ్రీగా చేసేటట్టుగా అక్కడ మళ్ళీ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెడుతున్నారు. అది కూడా ఫ్రీగా చేసేదానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అట్లే ఇది ఉంది, కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలని రెండింటినీ దత్తత తీసుకున్నారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఎలా సాధించాలనేది మనం చంద్రమోహన్ అన్న దగ్గరే నేర్చుకోవాలి. వాళ్ళని
ఏ విధంగా మైమర్చి ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు ఆడపిల్లలకి ఈ విధంగా సైకిల్స్ అరేంజ్ చేయడం అనేది ఇట్స్ ఎ స్పెక్టాక్యులర్ ప్రోగ్రామ్. నిజంగా ఈ స్టేట్ లో ప్రతి ఎమ్మెల్యే కూడా చంద్రమోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రోగ్రాము సిఎస్ఆర్ ఫండ్స్ త్రూఅవుట్ ద స్టేట్ ఇదే ఏ విధంగా చేసామో హీరో సైకిల్ 5,000 రూపాయల సైకిల్ ఈరోజు ప్రతి ఆడపిల్లకి 9th and 10th గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇస్తున్నామంటే నిజంగా చంద్రమోహన్ రెడ్డి గారికి నేను నిజంగా ఏ విధంగా అభినందనలు తెలపాలో నాకే అర్థం కావటం లేదు. ఇంకొక కూడా విషయం, ఊరికే విమర్శించడం కాదు, పనులు చేయించి చూపించే ఎమ్మెల్యే ఈరోజు సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రంలోని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో ఏపీ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, మధు నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ధనుంజయ్, జితేంద్ర గౌడ్, వినిల్ రెడ్డి, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, సుధీర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చల్లగిరి చిట్టుబాబు, పెనుబాక ప్రసాద్, కాదర్వల్లి, మహేష్, జాకీర్, ఉదయ్, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, పెంచులయ్య, కాంతారావు, అమూల్య కుమారి, వసంత కుమారి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5,46,00,000 రూపాయల సీఎం సహాయ నిధి తీసుకొచ్చామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అన్ని చేతుల మీదుగా నగదు చెక్కులు అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కింద 66 లక్షల రూపాయల చెక్కులు అందిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా చేయూత అందిస్తున్నామని, ఇంకా ఎవరికైనా అవసరమైతే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. సాయం చేసే టీడీపీని గుర్తుంచుకోవాలని ఆయన వివరించారు. 63,109,952 రూపాయలు ఈ రోజు గూడూరు నియోజకవర్గంలోని పేద ప్రజలకి మా నాయకుల సహాయ సహకారాలతో, మా నాయకుల రెఫరెన్స్ తో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో కూడా చాలా తీసుకొచ్చాం. ఈ రోజు మొత్తం మీద 84 మందికి ఈ రోజు చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఈ ఒక్కరోజు 84 మంది చేస్తున్నాం. ఇప్పుడు దాకా కూడా మన గూడూరు కాన్స్టిట్యూన్స్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మాన ఆయన మంచి హృదయం ద్వారా దాదాపు 5,46,33,679 రూపాయలు ఇప్పుడు వరకు కూడా మనం శాంక్షన్ ఇచ్చున్నాం. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఒక 63 లక్షలు చెల్లించున్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, ఎవరైనా సరే మీ ఊళ్ళల్లో బాగలేకపోతే నేరుగా అక్కడ ఉంటే మా లీడర్స్ సంప్రదించి వాళ్ళతో సహాయం కోరితే ఖచ్చితంగా మీకు మా లీడర్స్ కూడా కోఆపరేట్ చేసి ఇస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మా లీడర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పేదవాళ్ళ విషయంలో పార్టీని చూడొద్దు. పేదవాళ్ళు ఆ రోజు ఏదో వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని భయభ్రాంతులు చేస్తారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళ వల్ల అవతల ఉండొచ్చు. అయితే ఆరోగ్యం బాగాలేకపోతే మాత్రం మనం సహాయం చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి పేద ప్రజల విషయంలో పార్టీలు అయితే పక్కన పెట్టేయండి. మిగతా విషయంలో అయితే ఓకే, వెళ్ళండి గుడ్. ఈ సీఎం సహాయ నిధి చెక్కుల్లో మాత్రం పార్టీలతో సంబంధం లేదు. ఎవరు పేదవాడు వచ్చి అడిగినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మా నాయకులందరూ కూడా ఇంకా పలువురు మాట్లాడారు. 21వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాం. ఈరోజు మొత్తం మీద 84 చెక్కులు వచ్చాయి. దాంట్లో 63,01,952 రూపాయలు ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు 21 విడతలుగా 737 చెక్కుల రూపాయన 5,46,33,679 రూపాయలు ఈ రోజు వరకు పేదలకి మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క చొరవతో, వారి యొక్క నేతృత్వంలో, చంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఇవన్నీ అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనం ముఖ్యంగా ఈ చెక్కులు తెచ్చేది ఊరికే ఆషామాషగా ఉండదు. దయచేసి ఇక్కడ మనం ఏదో రికమెండ్ చేసాం, మన నాయకులు పార్టీ ఆఫీసులో ఇప్పించారు, వీళ్ళు ఊరికే ఇచ్చేస్తే వచ్చేస్తున్నది అపోహ. ఇక్కడి నుంచి ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ చెక్కులన్నీ, ఈ అప్లికేషన్స్ అన్ని కంప్యూటర్లో అప్లోడ్ చేసి వాటన్నిటిని విజయవాడ తీసుకెళ్ళి అక్కడ CMRF సెక్షన్లో వాటన్నిటిని సబ్మిట్ చేసి 1కి 4 సార్లు వాటిని ఫాలోఅప్ చేసే తప్ప ఇవన్నీ కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, రాజశేఖర్, జలీల్, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి కేంద్రంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మనుబోలులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకం ధాన్యాన్ని 23,000 రూపాయలకు కొనుగోలు చేస్తామన్నారు. బీపీటీలు ఎంఎస్పీ ధర కంటే 500 రూపాయలు ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన వివరించారు. యాక్చువల్ ఎంఎస్పీ రేట్ అయితే ప్రభుత్వం రేటు 20,306 రూపాయలు. ఐ మీన్ ఏ గ్రేడ్. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ కానీ కేఎన్ఎం కానీ 20,306 రూపాయల లెక్కన ప్రభుత్వం కొంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అయితే ఆర్ఎన్ఆర్ 15,048 వచ్చి 22,000 ఉంది. కేఎన్ఎం 1638 వెరైటీ వచ్చి 21,000 ఉంది. లిటిల్ బిట్ ఎక్స్ట్రా ఉంది. ఆర్ఎన్ఆర్ అయితే 1,700 పుట్టికి ఎంఎస్పి రేట్ కంటే ఎక్స్ట్రా ఉంది. కేఎన్ఎం కూడా ఒక 200 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ బీపీటీ మాత్రం 100 తేడాల్లో ఎంఎస్పి కంటే 500-600 తక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఎవర్ ప్రభుత్వం కొంటుంది 24 అవర్స్లో వాళ్ళ రైతుల అకౌంట్లో ఖాతాల్లో డబ్బు చెల్లిస్తుంది. మనం చూసాం మిగతా జిల్లాలో సీజన్ అయిపోయింది, వాళ్ళందరి దగ్గర ఇంచుమించు 50-60 లక్షల టన్నులు 24 అవర్స్లో డబ్బులు వేశారు. ఇప్పుడు ఈ రేటు మార్కెట్లో ఉంది, రైతులు చెప్పిన మాట. దీనికి కూడా ఆయన వైసీపీ నాయకుడు 17,000 పోతుంది, 18,000. కరెక్ట్ కాదు ఇది. నిజంగా కోతలన్నీ వచ్చినప్పుడైతే కాంపిటీషన్ ఉంటుంది, రేట్లు తగ్గుతుంటాయి. మీ టైంలో మాదిరిగా 7,000-8,000 అమ్మే పరిస్థితి అయితే మా టైంలో రాని. రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఇప్పుడు మంచి ఈల్డ్ కూడా వస్తుంది. ఇప్పటికి కూడా సొమశిల కండలేరులో మంచి కెపాసిటీ ఉంది. 112 టీఎంసీలో ఏమో నీళ్లు ఉన్నాయి. అది అదృష్టం, ఎన్టీ రామారావు గారి పుణ్యం, తెలుగుదేశం పుణ్యం. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మస్తాన్ నాయుడు, నాయకులు వెందోటి భాస్కర్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, సూడు రాజాగౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, సాని ధనుంజయ, చింతల వెంకటేశ్వర్లు, పిడూరు సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు పాటించి సంస్కారవంతులుగా ఉండాలని రోటరాక్ట్ డిఆర్ఆర్ తేజ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరాక్ట్ వారోత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం నైతిక విలువల గురించి వారితో పాటు ఆధ్యాత్మికవేత్త కోటా సునీల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, క్లబ్ అధ్యక్షురాలు సుధా తదితరులు పాల్గొన్నారు. I'm happy to invite డిఆర్డబ్ల్యూ కాలేజ్ అసలు పక్క క్లబ్కి అవకాశం ఇవ్వట్లేదు. గత 4 నెలల నుంచి లాస్ట్ మంత్ కూడా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ చేయలేదు డిఆర్డబ్ల్యూ, వేరే క్లబ్ చేసింది. ఇక రాదనుకో లాస్ట్ 2 days లో మళ్ళీ 2 ప్రోగ్రామ్స్ చేసి మళ్ళీ క్లబ్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ పోస్టర్ కూడా మేము రెడీ చేసాం ఆ క్లబ్ పేరుతో, మళ్ళీ మార్చి డిఆర్డబ్ల్యూకే వచ్చింది. డిస్ట్రిక్ట్కి చాలా కాంపిటేటివ్ గా మీ క్లబ్ ఆల్రెడీ ఈ మంత్ కూడా మీదే వచ్చేసింది ఆటోమేటిక్. ఎందుకంటే డిస్ట్రిక్ట్ 3160లో గత ఒక 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఏ క్లబ్ కూడా వారం రోజులు రోటరాక్ట్ వీక్ సెలబ్రేషన్స్ చేసిందే లేదు, ఇదే ఫస్ట్. ఖచ్చితంగా అట్లాగా సపోర్ట్ చేస్తున్న క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీకి కాదు, మేనేజ్మెంట్ కూడా చాలా పిడిగొట్టి చదివేటటువంటి చదువు కారణం చేత ఇవాళ ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చొని ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు విలువలు సక్రమంగా తెలియకుండా పెరిగిన ఒక కారణం చేత
భవిష్యత్తులో కూడా ఒక యాంత్రికమైనటువంటి జీవితంలో అలానే బతుకుతూ ఏ విలువలు లేకుండా ఉన్నారో భగవంతుడు మీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇటు చదువు, రెండవ వైపు కూడా మీకు సంస్కారాన్ని మీరు మిమ్మల్ని వృద్ధి చేసుకోవడానికి అవసరమైన సమయాన్ని కూడా మీరు ఇక్కడ వినియోగించుకోవడానికి డిఆర్డబ్ల్యూ కళాశాల మన డాక్టర్ గారు సిఆర్ రెడ్డి గారు, పెద్దలు అల్లూరి రాజశేఖర రెడ్డి గారు నాడు స్థాపించి మెహర్మణి మేడం గారి దగ్గర నుంచి ఒక వినూత్నమైనటువంటి పెను మార్పులతో అద్భుతమైన స్థాయికి వెళ్ళినటువంటి కాలేజీ డిఆర్డబ్ల్యూ కాలేజీ. ఈ డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఇవాళ అంతా కూడా ఒక ప్రళయమే వెళ్తున్నారు. కాబట్టి ఆ సమయం మీకుంది, దానికి తగిన విధంగా మీ జీవితాన్ని మలుచుకోవాలి. అందుకే చదువుకునేటప్పుడు చదువుతో పాటుగా సంస్కారాన్ని కూడా మనం వృద్ధి చేసుకోవడం, 10 మందికి మంచి చేయాలనే ఆలోచన వల్ల రేపు మీరు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో కూడా మీకు ఈ మానవత్వం అనేటటువంటిది మీ మనసులో ఉండటం వల్ల 10 మందికి మంచి చేయాలనే సంకల్పం మీలో ఉండటం వల్ల ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా మీ జీవితంలో ఈ దేశానికి రుణం తీర్చుకునే స్థాయిలో మీరు ఎదగలుగుతారు. దానికి ఇక్కడనే మీరంతా కూడా బీజాలు వేసుకోవాలి. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆంధ్ర విలాస్ హోటల్ అధినేత ఆడిపూడి రామిరెడ్డి కుటుంబాన్ని మనుగోలులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, శివుడు రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంగనాల పెంచిల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గత 92 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శిబిరంలో పాల్గొన్న జేఏసీ ప్రతినిధులు గూడూరుకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 95 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ భావితరాల బిడ్డల కోసం మన గూడూరు జిల్లా చేయాలని ఈ రోజుల నుంచి ఈ శిబిరం ప్రజల యొక్క ఆవేదన, మాకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు, ఈ విషయంపై కేంద్రం కూడా తెలిసిందే. అయ్యా సబ్ కలెక్టర్, ప్రతి సబ్ కలెక్టరు ఒక లెటర్ రాశారు. మేము అక్కడి నుంచి ట్రైనింగ్ అయ్యి గూడూరులో ట్రైనింగ్ అయ్యి చీఫ్ సెక్రటరీలుగా మేము జరిగిన ఊరు అది. ఇలాంటి పరిస్థితి, దాన్ని ఈరోజు కాల రాసేశారు, 2 మండలాలు చేసి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నిర్వాహకులు మునుమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. సేవా సమితి గూడూరు ఈరోజు బెంగళూరు వాస్తవ్యులు స్వర్గీయ వై రామయ్య, శ్రీమతి చిక్కా తాయమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నరేంద్ర గారు, శ్రీమతి సత్య గారు, వాళ్ళ మనవడు చైతన్య, మనవరాలు భువనేశ్వరి, వీళ్ళు అన్నదానాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం మనకు ఈ తేదీకి మనకు ప్రతి సంవత్సరం ఇస్తారు కాబట్టి వచ్చే వారం కూడా వాళ్ళదే, 2 వారాలు వాళ్ళే కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని విధాలా కలిగించాలని కోరుకుంటున్నాను.
చెలుగూరు మండలం తూర్పు కనుపూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ జాతర మంగళవారం నుండి మొదలైంది. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో డిఎస్పీ గిరిధర్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరులు పాల్గొన్నారు. तातवेदो यशो अस्मासु धेहि प्रजाभिरग्ने अमृतत्वमस्याम् यस्मै त्वगं सुकृते चातवेद उलाकमग्ने प्रणवस्योनम् अश्विनगं सपुत्रिणं वीरवन्तं गोमन्तकं रयिन्नशते स्व ఓకే సార్, థ్యాంక్ యూ. మనుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు, దేవి ఖడ్గమాలార్చన, కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నంద్యాల కేశవులు, హారిక దంపతులు వ్యవహరించారు. అశ్విన్ ఇద్దరు చెంతకోపురం పెట్టించుకుందురా, చెంతకోపురం. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండలకాల శిలోద్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి క్షమించుట అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘంలో క్రైస్తవులు విరివిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి ప్రవీణ్ రాజ్, ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. స్తోత్రాలు. ఈ సాయంకాలం చిన్న మందగా చేరి నీ సన్నిధిలో ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. ఎన్నికలేని మమ్మల్ని నీ సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. మా పాపాలు, మా అతిక్రమాలు, రుణం అతను చేర్చలేనంటే అతను సాగిలపడి మొక్కితే వాళ్ళు బాడే పిల్లకాయలు కూడా క్షమించి వదిలేస్తాడు. ఈ ఎక్కువ ఇవ్వాల్సిన వాడు తక్కువ ఇవ్వాల్సిన వాడు ఉంటాడు. ఇతనికి వాడు గొంతు పట్టుకొని నువ్వు ఈ డబ్బులు ఇవ్వగలుగుతావా లేదని వాడిని పట్టుకుంటాడు. వాడు క్షమించుగా చెరసాల ఇచ్చి అతన్ని మొత్తం తీర్చాలని చెప్పి కూర్చుంటాడు. అలాంటప్పుడు ఈ విషయం వాళ్ళ యజమానికి తెలుస్తుంది. యజమానికి తెలిసినప్పుడు ఇలాగ నువ్వు క్షమించావు, అతను ఇతరులకు క్షమించలేకపోయాడు, ఇతను తీసుకుని వచ్చి అతను ముందు పెట్టినప్పుడు ఏరా నీకు క్షమించాను కదా. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,332 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,650 రూపాయలుగా ఉంది.
అలాగే 10 గ్రాముల మూసు బంగారం ధర 1,58,300 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 287 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ హయాంలోని గూడూరు అభివృద్ధి అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నియోజకవర్గంలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేస్తాం. మనుబోలు ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పార్టీలకు అతీతంగా పేదలకు చేయూత. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ముత్యాలమ్మ జాతర ప్రారంభం. చిలుకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.